లెట్స్ వెల్కమ్ రాజు. మామా నాకు ఫోక్ స్టైల్ ఇచ్చిందా మామా? సో ముందుగా శేఖర్ మాస్టర్. కానీ రాజు ఫోక్ స్టైల్ బాగా ప్రాక్టీస్ చేయాలిరా నువ్వు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా చూస్తావు నన్ను ఇలల్లా వారి దేవుడా జరా దిల్ సే ఇనుకో నా గోలా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి 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 సాల్తమ్మి ఆపేద్దామా? హలో, ఇప్పుడే కదా మొదలెట్టాను. సో ముందుగా శేఖర్ మాస్టర్. డాన్సర్ అంటే డబ్బా. డాన్స్ చాలా మంది ఫాస్ట్ చేసేసి టప్ టప్ టప్, ఎందుకంటే అది ఒక ఫాస్ట్ కౌంట్ లో ఉంటుంది. టక్ 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 పని వచ్చి ఆ గ్రేస్ చేయాలంటే ఆ టైమింగ్ పట్టుకోలేరు. రెండు టక్ 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 చేస్తున్నాడు, టక్ 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 చేస్తున్నాడు, ఎఫర్ట్లెస్ గా మళ్ళీ ఇచ్చేస్తున్నాడు. నాకు చాలా బాగా నచ్చింది రాజునిలో, చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. రాజు, ఐ లవ్ యూ టూ రాజు. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అమ్మ గండి పేడ గండి మైసమ్మ మా ఊరు ఆడసల్ల ఉండాలని నీకు జోడు బొనమ తీసుకొని మా పిల్ల బాబాల్ని వెంట తీసుకొని నిన్ను కన్నులారా చూడాలని వస్తున్నాము. అప్పుడు నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. లెట్స్ గో. చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. సూపర్. బట్ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఇంత డాన్స్ చేసాక కూడా జుట్టు అలా నుంచునే ఉంది. ఓకే, సో ముందుగా శేఖర్ మాస్టర్, ఫోక్ స్టైల్ వచ్చిందా మాస్టర్? కాదు, ఇప్పుడు ఎలా చెప్పాలి అర్థం కాదు. అంటే మీకు ఫోక్ స్టైల్ రావట్లేదని చెప్తే దాని మీద కూడా మీరు సాంగ్ చేస్తారా కామెడీగా తీసుకుని? ఏం నవ్వుతున్నారేంటి, అందరూ అరుస్తున్నారేంటి? సీరియస్గా అడుగుతా, చిట్టి ఎక్కడా? కాదంటే ఇప్పుడు ఏదైనా కంటెస్టెంట్ ఉన్నాడు అనుకో, అలా మైనస్ ఉంటే అది చెప్పకూడదా? చెప్పండి సార్. దాన్ని కూడా మీరు ఎందుకు కామెడీగా చేస్తున్నారు?
నువ్వు ఫోక్ డెవలప్ చేసుకోవాలి, నువ్వు ఇది వెస్టర్న్ డెవలప్ చేసుకోవాలి, చెప్పొద్దంటే చెప్పాం. ఇంకా నాకు నిజంగా బాధేసింది అది. కాదు, ఇప్పుడు మీరు చేసే మిస్టేక్ ఇది ఉందని చెప్పాలా వద్దనేది, అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మాకేం అర్థం కావట్లా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పామనుకో, దాని మీద కూడా మీరు సాంగ్ చేస్తారు ఇంకేంటి, నాకేం అర్థం కావట్లేదు అబ్బా. మీకే కాదు మాస్టర్ కూడా వచ్చు. ఐ వాంట్ కమ్ అండ్ హగ్ హిమ్. ఇప్పటికీ చెప్తున్నాను, ఇంకా ఫోక్ స్టైల్ కొంచెం రావాలరా. కొరియోగ్రఫీ చిత్త కుమ్మేసావు అబ్బా. బాయ్స్ కాదు బా, లాస్ట్ వచ్చారు గ్రూప్, ఎవరాళ్ళు? కంటెస్టెంట్స్ మాస్టర్. మరేరి ఇక్కడ వీళ్ళందరూ వచ్చి ఇంత కష్టపడి డాన్స్ చేస్తున్నారు. ప్రియమణి ఎవరిని చూస్తున్నాను, ఇక్కడ వచ్చి సోము వచ్చాడు, ఇలా ఏది నాగిని డాన్స్ చేస్తుంది. మేడం, సోము ఈజ్ నడుము స్పెషలిస్ట్. నడుము వంకర స్టెప్ అని ఒక స్టెప్ ఉంది ఆయన దగ్గర. నడుముతో ఏమేం చేయాలో అవన్నీ చేస్తాడు ఆయన. గురుగారు ఒకసారి. సూపర్ చిట్టి. ప్రియమణి గారు కమెంట్స్ చెప్పాలా? ఆల్రెడీ పర్ఫార్మెన్స్ లో వచ్చింది కదా, ఇంకా ఏంటి కమెంట్స్ కావాలి? అంటే అది రికార్డెడ్ లో ఐ లవ్ యూ విన్నాడు కదా, లైవ్ గా ఏమైనా విందామని. రాజు, ఐ లవ్ యూ రాజు. ఫ్యాంటాస్టిక్. ఇలాంటి ఒక కాన్సెప్ట్, నాకు వర్డ్స్ లేదు, ఐఎమ్ స్పీచ్. బట్ ఇది స్టాండింగ్ ఓవేషన్ మాస్టర్ కి. సో ఈ మాస్టర్ కి పూల్. చిట్టి, నువ్వు అక్కడ దాకా వెళ్ళి రోజ్ తీసుకున్నావు. రోజ్ తీసుకున్నది కూడా అదేదో గుళ్ళో ప్రసాదం తీసుకున్నట్టు. అంతా చల్లగా ఉండాలి, ఓకే అని చెప్పాను. రోజు కాస్త రొమాంటిక్ యాంగిల్ బయట తీయచ్చుగా. అండ్ ఈ ఒక్క రోజు వచ్చి నడుము రాజాకి. చిట్టి, ఇప్పుడు నీకు అర్థమైంది ఏం మిస్ అయ్యో. నేను చెప్పింది అదే. రాజు రా. ఇప్పుడు అర్థమైందా నీకు మళ్ళీ ఏం మిస్ అయ్యావో? అలా రోజు నమస్కారం అందరూ బాగుంటారు అనకూడదు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ గైస్.